నెల్లూరు జిల్లా కల్వాయి మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో జిల్లా లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పశుజాతి అభివృద్ధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమ ఎదుగుదల కొరకు డిఎల్డిఏ ద్వారా కొన్ని పథకాలు ఉన్నాయన్నారు. పాడి రైతుల కోసం పశుజన్యు నాణ్యత ద్వారా 2 ఇంజెక్షన్లు ఇచ్చి 90% ఆడదూడలు పుట్టడం ద్వారా ఆయా గ్రామాల్లో పాడి పరిశ్రమ పెరుగుతుందని తెలిపారు. ఆర్జీఎం పథకం ద్వారా మారుమూలల ప్రాంతాల్లో 20,000 విలువ చేసే దున్నపోతును ఉచితంగా అందిస్తామని చెప్పారు. అన్ని మండలాల్లో దూడల ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు జయంతి, కృష్ణమోహన్, పశు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వ్యాక్సిన్ మీరు ఫీల్డ్లో పోయి ఎఫెక్టివ్గా చేయాలని మిమ్మల్ని ఆశిస్తూ మీ వైపు నుంచి ఏమైనా ఇబ్బందులు తెలియపరుస్తారని పెట్టుకున్న మీటింగ్. కాబట్టి ఇది మొట్టమొదటిగా ఈ SSSMలో మనకి ముందు మీరు ఎవరైనా కనుక లాస్ట్ 1 year బ్యాక్ చేసిన వాటిల్లో మనకి దూడలు ఉంటుంది. గురు జయంతి. నేను ఇక్కడ కలువాయి పశువుల హాస్పిటల్కి కొత్తగా సహాయ సంచాలకులుగా చేరినాను. ఈరోజు మన డీడీ కోవూరు వారి ఆధ్వర్యంలో మీటింగ్ జరుపుకున్నాము. దీంట్లో పశువులకి చాలా మేలు చేసే ఎద ఇంజెక్షన్లు వేసుకునే పద్ధతి, వాటికి కావలసిన సామగ్రి సమకూర్చుకోవడం, SSSM అని చెప్పబడే పెయ్య దూడల పెంపకానికి ఉపయోగపడే సమన్ సప్లై, దాని డిస్ట్రిబ్యూషను, దాన్ని ఎట్లా వాడుతున్నారు, దానిలో వచ్చే సమస్యలు ఏవి, ఇవన్నీ కూడా మనం బాగా సుదీర్ఘంగా చర్చించుకున్నాము. దీని మీద సారు తన అపార ఎక్స్పీరియన్స్తో మనకి చాలా సలహాలు ఇచ్చారు. ఇవి మా సిబ్బందికి అందరికీ కూడా పనితనం పెంచుకోవడానికి, బాగా చేయడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇవే కాకుండా మా సిబ్బంది 2 మండలాలు, చేజర్ల, కలువాయి 2 మండలాల్లో కూడా చేసే పనులు ఇప్పుడు మనం నటల నివారణ మందులు 26వ తారీఖు నుంచి ఇవ్వబోతున్నాము. ఉచితంగా ఇస్తుంది గవర్నమెంట్. అన్ని గొర్రెలు, మేకలు పెంపకదారులందరికీ కూడా ఉచితంగా ఇస్తుంది. కాబట్టి ఇవి సద్వినియోగం చేసుకునేటట్టు వీళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అది కాకుండా మనం గవర్నమెంట్ తరఫున పూర్తిగా ఉచితంగా బ్లూటంగ్ అని చెప్పబడే నీలినాలుక జబ్బు ఇంజక్షన్లు, తర్వాత BQ అని చెప్పబడే పశువులకి వచ్చే బ్లాక్ వాటర్ జబ్బు ఇంజక్షన్లు, పచ్చిక దొమ్మ, వర్షాలు వస్తే ఇబ్బంది పడతాయి కాబట్టి పశువులు పచ్చిక దొమ్మ ఇంజక్షన్లు అన్నీ కూడా వ్యాధి నిరోధక టీకాలు మన దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. అవి మనం సరఫరా చేస్తున్నాం. అది వాళ్ళు ఎంతవరకు వాడుకున్నారు, వాళ్ళు ఊర్లలో సప్లై ఉందా లేదా, వాళ్ళు ఎంత మేరకు ఇది చేశారనే దాని గురించి కూడా మేము పూర్తిగా దీని మీద రివ్యూ చేసుకున్నాము. ఇంకా రాబోయే ఫీడ్ అనేది, క్యాటిల్ ఫీడ్ అనేది గవర్నమెంట్ ఫ్రీగా కాకుండా రైతు దగ్గర 550 రూపాయలు 50 కిలోల బ్యాగ్గా సప్లై చేస్తున్నది. దానికి కూడా బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకొని ఎవరెవరు ఆసక్తిగల రైతులు ఉంటే వాళ్ళని తీసుకొని రమ్మని చెప్తున్నాము. వాళ్ళ లిస్టు తెస్తే వాళ్ళకి గవర్నమెంట్ విధించిన రూల్ ప్రకారం OC, SC, STలకి ఎంత మేరకు ఇవ్వాలో అంతవరకు వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. ఒక విడత ఇదివరకే చేసాము, ఇది 2వ విడతగా చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో కూడా బడ్జెట్ పెంచి ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. ఇది కాకుండా పశువులకి, మేతకి, దాణాకి కూడా ఏమన్నా గడ్డి విత్తనాలు అవసరమైతే వాటి అవసరాన్ని కూడా మేము గుర్తించడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాము. ఇట్లా ఫీల్డ్ నుంచి మాకు వచ్చే సమస్యలు, మా గవర్నమెంట్ నుంచి వాళ్ళు చేయాల్సిన పనులను సూచించడానికి కూడా ఈ మీటింగ్ ఉపయోగపడింది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు. డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషన్ కొవ్వూరు నుంచి రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ అసోసియేషను మన ఎరస్టవైల్ జిల్లాలో మొత్తం ఇన్స్టిట్యూషన్లు అన్నిటికీ కూడా వెటర్నరీ హాస్పిటల్స్, అలాగే వీడీలు, RLEలు, AHC సెంటర్స్, RSK సెంటర్స్, గోపాల మిత్రులు అందరికీ కూడా మన ఎరస్టవైల్ జిల్లాలో బ్రీడింగ్ యాక్టివిటీస్ మీద వాళ్ళకి సెమన్ సప్లై చేయటం, అలాగే లిక్విడ్ నైట్రోజన్ సప్లై చేయటం, ఈ కార్యక్రమం అంతా కూడా ఈ యొక్క DLDA తరఫున మేము చేయటం జరుగుతుంది. ఈ DLDAకి మనకు ఒక బాడీ కూడా ఉంటుంది. మన చైర్మన్ గారు ఉన్నారు. కొత్తగా మరలా కోర్టు డెసిషన్స్తో
గొల్లపల్లి విజయ్ కుమార్ గారు డిఎల్డిఏ మన చైర్మన్గా రావటం కూడా జరిగింది. ఈ యొక్క డిఎల్డిఏ ద్వారా అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలు కూడా మేము చేపట్టడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిది యాక్సిలరేటెడ్ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. అంటే జనరల్గా పశువులకి దున్నచేత దాటించిన ఎదసూది వేయించినా కూడా పుట్టేటువంటి దూడలు 50% మగదూడలు 50% ఆడదూడలు పుడతాం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ ద్వారా మనం ఇంజెక్షన్ చేసినట్లయితే పుట్టేటువంటి దూడల్లో 90% మనకు ఆడదూడలే పుట్టే అవకాశం ఉంది. ఇది చాలా మంచి పథకం. ఈ పథకం ద్వారా రైతులు వారి గ్రామాల్లో ఎక్కువ ఆడదూడలు పుట్టడం వల్ల ఆ యొక్క ఆడ సంతతి పెరిగి మంచి పాడి పశువులుగా అవి ఎదిగిన తర్వాత పాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వారు సబ్సిడీ మీద ఈ సెమను సప్లై చేస్తూ ఉన్నారు. ఒక పశువుకి 2 సెమన్లు మనం సప్లై చేస్తాము. ఈ 2 సెమన్ల ఖరీదు 1350 రూపాయలు. అయితే గవర్నమెంట్ వారు 850 రూపాయలు సబ్సిడీగా రైతుకి తీసుకుని వచ్చి రైతు చెల్లించవలసింది కేవలం 500 రూపాయలు మాత్రమే. అయితే ఈ 2 ఇంజక్షన్లు వేసిన తర్వాత కూడా పశువు కట్టకుండా ఉన్నట్లయితే రైతుకు తిరిగి వాళ్ళ 500 కూడా వాళ్ళకి తిరిగి చెల్లించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క స్కీములో తీసుకురావడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ని మేము అన్ని మండలాల్లో ఈ సంవత్సరము గవర్నమెంట్ వారు విస్తృతంగా ప్రచారం చేసి ఈ యొక్క పాడి యొక్క అభివృద్ధిని పెంచాలనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మనం ఆర్జీఎం కింద రాష్ట్రీయ గోకుల్ మిషన్ స్కీమ్ కింద బుల్ కాప్స్ని ఎవరైతే ఈ ఇంజక్షన్లు అందుబాటులో లేవు, మాకు పశువులు ఉన్నవి, ఆవులు ఉన్నవి, మాకు ఇంజక్షన్ సరిగా అందుబాటులో లేని మారుమూల గ్రామాల్లో 20,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక బుల్ కాఫ్ని కూడా మనం వాళ్ళకి ఉచితంగా సప్లై చేసేటువంటి అవకాశం ఈ యొక్క ఆర్జీఎం స్కీమ్ కింద ఉంది. రైతులు ఈ యొక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. అలాగే ఆర్జీఎం స్కీమ్ కింద ఫర్టిలిటీ క్యాంప్స్ మొత్తం ప్రతి మండలంలో, జిల్లాలో ఉన్నటువంటి ప్రతి మండలంలో మండలానికి ఒక ఫర్టిలిటీ క్యాంపు, దానికి 20,000 రూపాయలు ఖర్చు చేసి ఆ ఫర్టిలిటీ క్యాంపు జరగడం జరుగుతుంది. అలాగే మండలానికి ఒక కాఫ్ ర్యాలీ, దూడల ప్రదర్శన కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి మండలంలో కూడా ఒక్కొక్క దూడల ప్రదర్శనకి 20,000 రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రదర్శన కూడా మేము నిర్వహించడం జరిగింది. ఆ యొక్క వచ్చినటువంటి రైతులకి వాళ్ళు మంచి దూడలు తెచ్చినటువంటి వారికి 1st, 2nd, 3rd ప్రైజ్ ఇవ్వటమే కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి రైతుకు కూడా పార్టిసిపేషన్ ప్రైజ్ ఇచ్చి మేము రైతులను ప్రోత్సహించాలి, దూడల యొక్క పెంపుదలను పెంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నిటి కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఇదే సెక్స్ సార్టెడ్ సెమన్ మీద రివ్యూ చేసేదానికి ఈ కలువాయి ఏరియా వెటనరీ హాస్పిటల్ రావడం జరిగింది. ఈ యొక్క ఇక్కడ సిబ్బంది అందరితో కూడా ఈ యొక్క రివ్యూ చేసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. రానున్నటువంటి దినముల్లో కూడా ఈ బ్రీడ్ ఇంప్రూవ్మెంట్ని బాగా చేసి మన యొక్క రాష్ట్రాన్ని, మన యొక్క దేశాన్ని ప్రగతి పదంలో నడిపించి పశుసంవర్ధక శాఖ, పశుగణాభివృద్ధి సంస్థని ముందుకు తీసుకెళ్లి రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నిటి కూడా చేపట్టడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2,900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.